పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బత్తుల పరమేశ్, రెంకల నరేష్, హరికృష్ణ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గత 2 నెలల క్రితం జిన్నారంలోని ఉడిపి హోటల్ వద్ద మోటార్ సైకిల్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని కంచర్ల నరేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా జిన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తన సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిని గమనించి పారిపోతుండగా వెంబడించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న నిందితులను విచారించగా జగిత్యాల, బెల్లంపల్లి, మంచిర్యాల, జిన్నారంతో పాటు ఇతర ప్రాంతాలలో 12 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు పోలీసుల విచారణలో తేలిందని డీసీపీ భాస్కర్ తెలిపారు. తక్కువ డబ్బులకు వాహనాలు వస్తున్నాయని, సరైన పత్రాలు లేని వాహనాలు తీసుకుంటే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. పట్టుకున్న నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్ అభినందించారు. సమావేశంలో సీఐ నరేందర్, జిన్నారం ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. 8వ తారీఖు జన్నారంలో ఉడిపి హోటల్ దగ్గర ఒక వ్యక్తి తన యొక్క బైక్ని పెట్టి బైక్కి పనికి పోయేసరికి మిస్ అయిందని మార్చి 8వ తారీఖు రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది మార్చి 5 రోజు వెహికల్ పోయింది. తర్వాత నియరెస్ట్ ప్లేస్లలో వెతుక్కొని అది లేదని చెప్పి దొంగతనం జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత 8వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్షన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జన్నారంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్ఐ రాజవర్ధన్ వారి యొక్క టీం అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక బైక్పై రావడం జరిగింది. వాళ్ళని బట్టి విచారిస్తే ఆ రోజు పోయిన ప్యాషన్ ప్రో వెహికల్ అది అని నిర్ధారించుకొని మళ్ళీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళతో పాటు ఉన్న నిందితుల పేర్లు అండ్ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము 12 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా బత్తుల పరమేశ్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా, అండ్ రెంకల నరేష్, మల్లాపూర్ గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా, అండ్ లావుజియా హరికృష్ణ, ఇతను కలమడుగు విలేజ్, జన్నారం మండలం. ఇతనితో పాటు సంపంగి రమేష్, మరిమరుగు గ్రామము, జన్నారం మండలం. వీళ్ళు 4 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బైక్స్ వివిధ ప్రాంతాలలో, నాట్ ఓన్లీ జన్నారం, ఇప్పుడు జగిత్యాల, ఈ 12 బైకుల యొక్క వివరాలని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది వీళ్ళు చెప్పిన దాని ప్రకారము మంచిర్యాలలో దొంగతనం చేసినారు, జగిత్యాలలో చేసినారు, అండ్ జన్నారము, లక్షటిపేట ఈ ప్రాంతాలలో బైక్ని దొంగతనం చేసి ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో తెలిసిన వాళ్లకు తక్కువ రేట్లకు అమ్ముదామని తీసుకొని రావడం జరిగింది. అట్లా ఒకరిద్దరు తక్కువ రేట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైన కూడా విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆల్రెడీ సంపంగి రమేష్ అనే వ్యక్తి వేరే కేసులలో బైక్ దొంగతనాల్లో అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నాడు. ఈ మిగతా 3 ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము. ఇంకొక వ్యక్తి కొట్టె బానేష్ అనే వ్యక్తి మల్లాపూర్ గ్రామస్థ అతను పరారిలో ఉన్నాడు. అతని కోసము చెకప్ చేస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం అలవాటు పడి బైక్స్ తీసుకురావడము, తక్కువ రేటుకు ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళ ఈ కలమడుగు, ఈ జన్నారం సరౌండింగ్ ఏరియా వాళ్ళు ₹1,00,000 బైక్ని 10,000కు, 20,000కు, 30,000కు తక్కువ వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొన్నారు. అది ఎట్టి పరిస్థితిలో కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఏ బండి అయినా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఆర్టీఏ తోటి ప్రాపర్గా చెకప్ చేసుకోవాలి, అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవాలి. ఏదైనా బండి కొన్నామంటే మన పేరు మీద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అమ్మినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అవతల వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే ఇట్లా దొంగతనాలు జరిగినప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే బండి ఓనరే బాధ్యుడవుతాడు కాబట్టి ఒకవేళ బండి అమ్మిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఇట్లాంటి ఈజీగా తక్కువ రేటుకు వస్తుందని చెప్తే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 12 బైకులు తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ పట్ల కూడా విచారణ చేస్తున్నాం.